బడ్జెట్ కేటాయింపుల్లో కేంద్రం వివక్ష చూపించిందని ఆరోపిస్తూ రాష్ట్రమంతటా నిరసనలు చేపట్టారు కాంగ్రెస్ నేతలు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు నిధులు ఇచ్చి తెలంగాణకు మొండిచేయి చూపించిందని ఫైర్ అయ్యారు. కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు తెలంగాణకు నిధులు తీసుకురావాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం శత్రుత్వ పాలన అందిస్తుందని విమర్శించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. విభజన చట్టంలోని ఏ ఒక్క హామీకి బడ్జెట్లో కేటాయింపు జరగలేదన్నారు. తెలంగాణ కట్టిన పన్నుతో బీజేపీ పాలిత రాష్ట్రాలకు నిధులు కేటాయించడం ఏంటని ప్రశ్నించారు. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు మంత్రి. బడ్జెట్పై ఖమ్మంలో నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు తుమ్మల. తెలంగాణకు హక్కుగా రావాల్సిన నిధులను కేటాయించాలని డిమాండ్ చేశారు. కేవలం అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం వాళ్ళ యొక్క అవసరాల కోసం లేదు, వాళ్ళు పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాల కోసమే తప్ప భారత ప్రజానీకాన్ని, ముఖ్యంగా ప్రతిపక్షాలు పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాలను విస్మరించి మేము కట్టేటటువంటి పన్నులు కూడా వాళ్ళ రాజకీయ అవసరాలు తీర్చేటటువంటి రాష్ట్రాలకే దఖలుపరచడం అనేది ఈరోజు గర్హించదగ్గటువంటి విషయం. తెలంగాణలో 8 మంది ఎంపీలు, 2 కేంద్ర మంత్రులు ఉన్నప్పటికీ రాష్ట్రానికి అనా పైసా రాలేదన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. కేంద్ర బడ్జెట్లో తెలంగాణపై వివక్షకు నిరసనగా జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. రైతు రుణమాఫీ అంశమే బడ్జెట్లో లేదన్నారు. రాష్ట్రానికి కేంద్రం వివక్ష చూపిస్తోందన్నారు ఆది శ్రీనివాస్. తెలంగాణకు మొండి చేయి చూపించినటువంటి భారతీయ జనతా పార్టీ సర్కారును నిలదీయడానికి ఈ రోజు అన్ని జిల్లాల్లో కూడా నిరసన వ్యక్తం చేస్తూ తెలంగాణ 8 మంది ఎంపీలు ఇచ్చింది, 2 కేంద్ర మంత్రులున్నా వారి చేత కాని తనం వల్ల 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, బీజేపీ 2 మంత్రులు కలిసి ఒక్క రోజన్నా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్లి మా తెలంగాణకు ఈ నిధులు కావాలని అడిగిన పాపాన పోని సందర్భంలో తెలంగాణకు అన్నా పైసా రాలేదన్నమాట సందర్భం చెప్తూ తెలంగాణకు నిధులు కేటాయించాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కేంద్రం పట్టించుకోవటం లేదని ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. బండి సంజయ్, కిషన్ రెడ్డి కాంగ్రెస్ ను తిట్టడానికి కేంద్ర మంత్రులయ్యారా అని ప్రశ్నించారు. తెలంగాణ నిధులు తెచ్చి వారి సత్తా నిరూపించుకోవాలన్నారు. జనగామలో కేంద్ర బడ్జెట్ పై నిరసన చేపట్టారు కడియం. తెలంగాణకు నిధులు తీసుకురావడంలో విఫలమైన బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే. ఈ దద్దమ్మలు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కు అదనంగా నిధులు ఇస్తున్నారు. బీహార్ లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి బీహార్ లో అదనంగా నిధులు ఇస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయో అక్కడ కూడా అదనంగా నిధులు ఇస్తున్నారు. మరి తెలంగాణకు అదనంగా నిధులు ఎందుకు ఇవ్వరు? కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగం ద్వారా రాష్ట్రాలకు ఇచ్చే నిధులు వస్తున్నాయే తప్ప అదనంగా మీ పలుకుబడిని ఉపయోగించి ₹1 అన్న తెలంగాణకు తీసుకొచ్చారని అడుగుతున్నా. తెలంగాణ నుంచి ఎన్నికైన 8 లోకసభ సభ్యులు దద్దమ్మలని చెప్పడంలో, చెమటలని చెప్పడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు మాత్రమే మోదీ సర్కార్ నిధులు ఇస్తోందని చెప్పారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సంజయ్ రాష్ట్రానికి ఒక్క పైసా తీసుకురాలేకపోయారని ఫైర్ అయ్యారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణపై వివక్షకు వ్యతిరేకంగా జగిత్యాలలో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళనలో పాల్గొన్నారు నేతలు. ఇవాళ భారత ప్రధాని మోడీ గారు ఏమనంటే నమో గంగామి, గంగా నది ప్రక్షాళన చేయటం మంచి కార్యక్రమం చెప్పారు. దానికి అనుగుణంగా మన హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఒక మూసీ ప్రక్షాళన కార్యక్రమం చేపట్టబడ్డట్టయితే కేవలం హైదరాబాద్ నగరానికి పరిమితం కాకుండా హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలకు అందరికీ కూడా మనకు త్రాగునీరు, సాగునీటి కొరకు వినియోగపడుతున్న భావనతో ప్రతిభ సమర్పిస్తే మరి దానికి సంబంధించిన నిధులు సమకూర్చమని చెప్పారు. ఈ రాష్ట్రానికి 2 మంత్రులుగా ఉండి మన రాష్ట్రానికి ఒక పైసా రాదు. మన రాష్ట్రాన్ని ఆదుకునే పరిస్థితులు కూడా ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మాట్లాడరు. ఒకటే మాట మాట్లాడతారు. మనమందరం పొద్దున్నేసే దేవుని దండం పెట్టుకుంటాం కదా, ఆ దేవుని పేరు చెప్తారు తప్ప ₹1 పేదవాళ్లకు ఇచ్చిన మాట ఏది కూడా అమలు చేసే విధంగా ఈ నరేంద్ర మోడీ 2014 నుంచి ఈ రోజు వరకు ఏది కూడా అమలు చేయలేదు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో అంబేద్కర్ చౌక్ దగ్గర బీజేపీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు కాంగ్రెస్ నేతలు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు నిధులు కేటాయించకపోవడంపై ఆందోళన చేపట్టారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు మోదీ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని ఆరోపించారు. రాష్ట్రం నుంచి 2 కేంద్ర మంత్రులున్నా ఏం ఉపయోగం లేదని విమర్శించారు నేతలు.